అన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని గేమ్స్ ఆడుతున్నారు, నాటకాలు వేస్తున్నారు స్టేజ్ మీద. ప్రజా సమస్యలు మర్చిపోయారు. నెక్స్ట్ కవిత పార్టీలో యూత్కి ప్రియారిటీ ఇవ్వండి అన్న. తప్పకుండా ఇస్తాం. కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి ఒకడేమో గద్దరేషం ఎత్తాడు, ఒకడేమో కట్టప్పేషం ఎత్తాడు, ఒకడేమో భీమునేషం ఎత్తాడు. ఆయన ఎవరో కట్టప్పేషం వేసిన వాళ్ళు అటు ఇటు తిప్పి ఆయనే పడిపోయేటట్టున్నాడు. కత్తి పట్టుకొని ఆయనే ఊగుతాడు, అటు ఊగుతాడు ఇటు ఊగుతాడు అంటాడు. కట్టప్ప అంటే విశ్వాసానికి ప్రతిరూపం, కట్టప్ప అంటే ఆ నమ్మకానికి ప్రతిరూపం, కట్టప్ప అంటే రాజుకు నమ్మకం లెక్క అంటాడు. కట్టప్ప అంటే బానిస, కట్టప్ప అంటే బానిస. మరి నువ్వు కట్టప్ప వేషం ఎత్తివి, నీ ముఖమేందో నువ్వేందో గుర్తుపట్టకుంటున్నది కథ. కట్టప్ప అంటే బానిస. మరి నువ్వు ఎవర బానిసవో నీకు నువ్వే తెలవాలి. ఇక ఈ మా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు గద్దరేషం వేసిండట. గద్దరేషం వేసినందుకు నిన్న నుంచి ఆయన మీద ట్రోలింగ్స్ చేస్తానలాట. ఇక ఆ బాధను నిండు అసెంబ్లీలో వెళ్ళగక్కిండు. అధ్యక్ష, నేను గద్దర్ గారు వేషం వేసిన అధ్యక్ష, గద్దర్ గారు వేషం ఎత్తే అధ్యక్ష, ఇక నన్ను ట్రోల్ చేస్తాను అధ్యక్ష అని ఆయన బాధ. నేను ఎవరేమన్నారు అసలు గద్దరేషం? మీరు గీ వేషాలు, గీ పగటి వేషాలు వేసేదానికే మిమ్మల్ని అసెంబ్లీకి పంపినావా? మరి రేవంత్ రెడ్డి వేషం వేయపా, బట్టి విక్రమార్క వేషం వేయపా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేషం వేయపా. మీకు సిగ్గు అనిపించలేదా? నిజంగా మిమ్మల్ని జోకర్ రన్ చేసి వాళ్ళు స్టేజ్ల మీద ఆడిచ్చిండ్రు. అటు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఎత్తాలి మీరు ఇక్కడ పాలన. వాళ్ళేమో రికార్డింగ్ డ్యాన్సులు వేసి వాళ్ళ పరువు తీసుకుంటారు. సేమ్ వాళ్ళని చూసే ఇక్కడ మొదలుపెట్టిండ్రు. ఇంకా స్పోర్ట్స్ ఆడుకున్నారంటే ఓ పద్ధతి, ఓ కబడ్డీ ఆడిన్లు, ఓ ఖోఖో ఆడిన్లు, ఆఖరికి స్పూన్లలో నిమ్మకాయలు పెట్టుకుని అటురుకిన్లు ఇటురుకిన్లు, అంత మంచిగానే ఉన్నది. ఈ నాటకాలు ఏంది నాటకాలు? మళ్ళీ కట్టప్పాట, గద్దరాట. గద్దర్ని చంపింది ఎవరు? గద్దర్ మీద కాల్పులు జరిపింది ఎవరు? గద్దర్ను పట్టుకోవాలని తిరిగింది ఎవరు? పోలీసు వాళ్ళే. మరి నువ్వే పోలీసు వాళ్ళవి అవుతుంది, మళ్ళీ గద్దరేషం కట్టినావా నువ్వే? కాబట్టి ముఖ్యమంత్రి గారు జర రాష్ట్రం పరువు తీయకండి. రాష్ట్రంలో రికార్డింగ్ డ్యాన్సులు తీయాలని ఏమన్నా కంకణం కట్టుకున్నారా మీరు? కంకణం తెలంగాణ పరువు తీయాలనుకుంటున్నారా మీరేమన్నా? ఒకవేళ మీరు తెలంగాణ కల్చర్ని ఇంకా పై స్థాయికి తీసుకుపోవాలంటే ఏం చేయాలి? జానపదాలను ప్రోత్సహించాలి. రకరకాల కళాకారులను పిలిచి ఆ కళాకారులతో జానపదాలు పాడిపించని ఉంటుంది. ఒకనాటి మన గ్రామీణ నాటకాలు వేయని ఉంటుంది. అది ఇడిచిపెట్టేవాడు కట్టప్పేస్తాడు. ఈ కట్టప్పేంది? ఈ కట్టప్పకు మనకు సంబంధం ఏంది? మొన్న నందవాడ్డల ఉత్సవం అని పెట్టిండు. ఒక్క తెలంగాణలో లేడు, ఒక్క తెలంగాణ కళాకారుడి స్ఫూర్తి లేదా ఆడ. ఆంధ్ర వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టిండు. కథ మన వాళ్ళందరినీ ఎక్కడో వెనక నూకిండు. మళ్ళా నువ్వు కేసీఆర్ కాడికే అత్తివి. కేసీఆర్ తెలుగు మహాసభలను పెట్టి ఏం చేసిండు? మొత్తం ఆంధ్రలోనే స్టేజ్ మీద కూర్చోబెట్టిండు. తెలంగాణ కళాకారుని ఎవరిని కూడా స్టేజ్ మీదకి తీసుకురాలేదు. నువ్వు గదే పని చేతి మళ్ళా రికార్డింగ్ డ్యాన్సులు వేపిస్తావా? రికార్డింగ్ డ్యాన్సులు తెలంగాణలో సిగ్గుపోతాను.